ఈ దర్శనం లేదని, దేవుడు మాట్లాడని, దర్శనాలు చెప్పేవారు అబద్ధకులని చెప్పే సైన్యం ఈ రోజు వచ్చింది ప్రపంచంలోకి. సంఖ్యాకాండ 14వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. ఇది ఐగుప్తు గెలుటకు మాకు మేలు కాదా అని వారితో అనిరి. వారు మనము నాయకుని ఒకరిని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళదమని ఒకరితో ఒకడు చెప్పుకొనగా, మోషే ఆరోనులు ఇజ్రాయేలు సర్వ సమాజము ఎదుట సాకిలపడిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇజ్రాయేలు యొక్క జనాంగం ఎవరంటే, దేవుని పిల్లారా, దేవుని యొక్క ప్రణాళికలో ఉన్న జనాంగం. దేవుని యొక్క ప్రణాళికలో ఉన్న జనాంగం అంటే వారు చేసిన ప్రార్థనకి పరలోకము నుండి దేవుడే దిగి వచ్చాడు. ఎక్కడా వారు చేసిన ప్రార్థన? అయ్యో, వాళ్ళు ఏమనుకుంటున్నారండి? ఐగుప్తుకి వెళ్ళటమే మాకు మేలు. ఇడిపించిన దేవుని మర్చిపోయారు, దిగి వచ్చిన దేవుని మర్చిపోయారు. ఐగుప్తిలో మోషే అనబడిన వాడు సర్వ విద్యలు కలిగిన వాడు, బలసూరుడైన వాడు, రథాల మీద తిరుగుతున్నవాడు. ఒక తల్లి గర్భమున పిండంగా ఏర్పరిచినది మొదలుకొని దేవుడు మోషేని ఒక నమ్మకస్తుడిగా ఎన్నుకొని ఒక సేవకుణ్ణి రప్పించుకున్న యొక్క ఐగుప్తులో ఇజ్రాయేలు చేసిన ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇజ్రాయేలీలు ఐగుప్తులో చేసిన ప్రార్థన పరలోకము నుండి దేవుడు దిగి వచ్చాడు. తల్లి గర్భములో ఉండి పిండంగా ఏర్పరిచి ఒక దైవ సేవకుణ్ణి ఐగుప్తులోకి పంపించాడు. ఐగుప్తులో ఉన్న ప్రార్థన ఇప్పుడు ఏమైంది వీళ్ళకి? అమ్మా, ఐగుప్తులో చేసిన ప్రార్థన ఇప్పుడు ఏమైంది? ఐగుప్తులో ఉన్న విశ్వాసం ఏమైంది? ఐగుప్తులో ఉన్న ఐక్యత ఏమైంది? ఐగుప్తులో ఉన్న యొక్క అందరూ సమాజంగా కూడి ప్రార్థించినప్పుడు దేవుడే పరలోకము నుండి దిగి వచ్చిన ఐక్యత, ఆ ప్రేమ ఏమైపోయింది వారిలో ఏమైందండి? మొట్టమొదటి బాగానే ఉంటారు విశ్వాసంగా. రాను అబ్బో, ముందు అయ్యగారిని బాగానే ప్రేమిస్తారు, వచ్చి నూతనంగా వచ్చినప్పుడు అయ్యగారిని చక్కగా ప్రేమిస్తారు. నాన్నగారు అమ్మగారు అని అమ్మో ఎంత ఇదిగా కౌగులించుకుంటారో. కొద్ది పాత పడిపోయిన తర్వాత దేవుణ్ణి మర్చిపోయారు, దైవజనుణ్ణి. ఇక్కడ రాయబడి ఉందండి, ఏడుస్తున్నారట. సర్వ సమాజం అంతా కూడా ఎలుగెత్తి ఏడుస్తున్నారట. ఎందుకు వారి ఏడుపు? ఎందుకు ఏడుస్తున్నారు? ఏం తక్కువైందని ఏడుస్తున్నారు. ఏం తక్కువైందండి వాళ్ళకి? మానవుడు పెట్టని ఆహారం దేవుడు పెడుతున్నాడే, ఈ లోకములో లేని ఆరోగ్యము దేవుడు ఇస్తున్నాడే, ఐగుప్తు నుంచి విడుదల చేసి నడిపించి ఎర్ర సముద్రమును పాయలు చేసి అరణ్యములో కోర మృగాల మధ్యన దేవుడు ఎదుట వెనక కాపుదల ఉండి నడిపించిన సర్వ సమాజం ఈ రోజున ఏడుస్తుందంట. ఎందుకు ఏడుస్తుంది? దేనికి ఏడుస్తుంది? మాట్లాడనేటండి. దేనికి ఏడుస్తుంది? అన్నం లేక చెప్పరే? ఆహారం లేక ఏడుస్తున్నారా? వస్త్రాలు లేక ఏడుస్తున్నారా? ఆరోగ్యం లేక ఏడుస్తున్నారా? కానాను దేశము ప్రయాణం చేయలేక వారు చెప్పాలి. కానాను దేశము పరలోక రాజ్యానికి సిద్ధపాటు దేవుడిస్తే, రక్షణ అనే వస్త్రం ఇస్తే, మారు మనసు అనుభవిస్తే, ఆ మారు మనసు అనుభవాన్ని, రక్షణ అనుభవాన్ని, దేవుడు నడిపించే అనుభవాన్ని కానాను దేశం వెళ్ళటానికి వారికి బద్ధకమైపోయి నిర్లక్ష్యము చేసుకుంటూ మళ్ళీ వెనక్కి తిరిగి ప్రయాణం చేయాలనుకుంటూ మనకు ఒక నాయకుడు కావాలనుకుంటూ
వారు హృదయములో భయంకరమైన ఆలోచనలు కలిగి దేవుని సేవకుడి మీద తిరుగుబాటు చేసే ఒక భయంకరమైన స్థితుల్లో ఏర్పడిపోయారు. ఎందుకోసం చెప్పాలి? ఎందుకోసం? ఆ సమాజం ఏమంటుంది తెలుసా? ఇక్కడ నాయకుడు చూస్తున్నారంట. అయితే అక్కడ దైవజనుడు ఆరోను మోషే కూడా ఏం చేస్తున్నారు తెలుసండి? దైవజనుల్లో ఉన్న ప్రేమ అదే దేవుని పిల్లారా. అక్కడ రాయబడి ఉంది, ఇజ్రాయేలు జనాంగానికి సాకిలు పడ్డారంట. కొట్టొకసారి చప్పట్లు గట్టిగా. ఎవరు సాకిలు పడింది? సంఘం సేవకుడికి సాకిలు పడిందా? సంఘానికి సేవకుడు సాకిలు పడ్డాడా? ఏమా? ఎందుకని? ఒరే, మళ్ళీ ఐగుప్తుకి వెళ్తే మీరు నశించిపోతారయ్యా. మరలా మీరు ఐగుప్తుకి వెళ్తే ఈ అనుభవం పోతుందయ్యా. పరలోకము నుండి దిగి వచ్చిన మన్నా దేవుడు మీ పట్ల చేసిన కార్యాలు మర్చిపోతారు, భ్రష్టులైపోతారు. మీరు పొందిన మారు మనస్సు వ్యర్థమైపోతుంది, మీరు పొందుకున్న రక్షణ అర్థమైపోతుంది, దేవుడు మీ పట్ల చేసిన గొప్ప కార్యాలను కూడా అర్థమైపోతాయి. నాన్న, మీరు ఐగుప్తుకి వెళ్ళనే, మళ్ళీ వెనక్కి తిరిగి చూడనే, ముందుకే చూడండి. ఎటు చూడండి? ముందుకే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన జన్మ ఎటువంటిదో తెలుసా దేవుని పిల్లారా? మరణానికి దగ్గర వెళ్ళాలి కానీ జన్మకు దగ్గర వెళ్ళకూడదు. దేనికి చెప్పాలి? మానవ జీవితం యొక్క రహస్యం ఏంటో తెలుసా? మరణానికి దగ్గరికి వెళ్తుంది మన ప్రయాణం, జన్మకు దగ్గరికి కాదు. అమ్మా, అవునా? మాట్లాడరేంటమ్మా? అమ్మా, మన ప్రయాణం ఎటు వెళ్తుంది? మరణానికి దగ్గరగా, జన్మకు దగ్గరగా? మరణానికి. మన ఎదుట మరణం ఉందా, జన్మ ఉందా? మరణం దగ్గరగా ఉన్నప్పుడు మనం ఎలా బ్రతకాలి? మరణం మన ఎదుట ఉన్నప్పుడు మనం ఎలా బ్రతకాలి? ఎందుకు దైవజనుడు సాకిలు పడుతున్నాడో తెలుసా? కానాను దేశం నిన్ను నడిపించడానికి, పరలోక రాజ్యానికి నిన్ను నడిపించడానికి. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ కొరకు ప్రార్థించేవాడు దైవజనుడు, నీ బ్రతుకు మేలు కోరేవాడు దైవజనుడు, నిన్ను రక్షించేవాడు దైవజనుడు, నిన్ను సరిచేసేవాడు దైవజనుడు, నీ కొరకు రక్షణ వస్త్రములు ధరింపచేయువాడు దైవజనుడు. అటువంటి దైవజనుడు నాకు దొరికాడు కాబట్టి ఇవాళ మీ మధ్యకు వచ్చాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అవునండి, చెక్కపల్లి గ్రామంలో కొంత సాక్ష్యం పంచుకుంటాను, మీకు కొద్ది సాక్ష్యాన్ని పంచుకుంటాను. అసలు మాది రేజర్ల గ్రామం అండి. రేజర్ల, చింతలపూడి పక్కన రేజర్ల గ్రామం. ఒక అంజలి కుటుంబంలో జన్మించాను నేను. ఒక అంజలి కుటుంబం. ఎక్కడ కూడా కొద్దిగా అన్యుడు అంటారు కానీ కాపు అని నేను చెప్పను. నేను ఎక్కడ ఏమండి, కాపు కుటుంబంలోంచి రక్షింపడ్డానండి. కాపులు. మన నాన్నగారు నల్లగోపు వెంకటేశ్వరరావు గారు మా నాన్నగారి పేరు, మా తాతగారి పేరు నల్లగోపు సుబ్బయ్య గారు. మా నాన్నగారు గార్భంగా పెరిగాడు మా తాతగారికి. అంటే యవన కాలంలో భయంకరమే విచ్చలవిడిగా ఆ దినాల్లోనే కాపు సారాలు కాసేవారు, తాగేవారు. 100 రూపాయల కాగితాన్ని దీపానికి కాల్చుకొని సిగరెట్ కాల్చేవాడంట మా నాన్నగారు ఆ రోజుల్లోనే. రేజర్ల గ్రామం అండి. అయితే మా తాతగారు మా నాన్నగారు అంత బాగా అంటే గార్భంగా ప్రేమించాడు అన్నమాట. ఒక్క కొడుకని గార్భంగా ప్రేమించాడు. ఆయన సంపాదన అంతా కూడా ఈయన ఖర్చు చేయటం, లోకంలో తిరిగి ఖర్చు చేయటం. తర్వాత మా అమ్మగారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడంట. మా అమ్మగారిని లవ్ మ్యారేజ్ అన్న. అవునమ్మా, పాస్టర్ గారు బాగా చెప్పారు, లవ్ మ్యారేజ్. అదనమాట లవ్ మ్యారేజ్. మంచిదే. ఈ లవ్ మ్యారేజీ మరి ఏంటంటే కొద్దిగా మా అమ్మగారు అమాయకురాలండి. నాకు తెలియదు మా అమ్మగారి రూపు ఎలా ఉంటుందో నాకు తెలియదు, అసలు మా అమ్మ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదండి. మేము చిన్నప్పుడే మా అమ్మగారు చనిపోయింది, గుర్రపోతం వచ్చి. మా అన్నయ్య గారు
పెద్దవాడు. ఏడాదికి నేను పుట్టాను. అన్నయ్య పుట్టిన తర్వాత ఏడాదికి నేను పుట్టాను. తర్వాత మా తమ్ముడు పుట్టాడు. తమ్ముడు ఏడాది కానుపులు మా తమ్ముడు గారు పుట్టడంతోనే మా అమ్మగారు చనిపోయింది. నాకు తెలియదు మా అమ్మగారు ఎలా ఉంటుందో, అసలు ఆవిడ రూపు ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. మా అన్నయ్యకి తెలిసేమో, నాకు తెలుసు ఆ అన్నయ్యకి తెలిసేమో. సరే, తల్లిగారు చనిపోయిన తర్వాత మా తండ్రి గారు కూడా మమ్మల్ని వదిలేశాడు. అదే రేజర్ల ప్రాంతంలో. ఇక ఆ గ్రామం అంతా మమ్మల్ని ఏమని ఎలివేయటం మొదలుపెట్టిందంటే, మీరు శాపగస్తులు అని ఎలివేశారు వాళ్ళు. ఎందుకంటే మీరు పుట్టాక మీ అమ్మ అని ఒక ముద్ర వేశారు. సరే, మా నాన్నగారు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయే ముందు మా తమ్ముడిని ఏం చేశాడంటే, మధ్యమత్రిగూడెం అనే గ్రామానికి ఒక కూరగాయలు అమ్ముకునే ముసలావుడికి పెంపకానికి ఇచ్చేశాడు. పాలు మనం ఇంకా పాలు మా తమ్ముడు పుడుతో చనిపోయింది. ఇక ఆయన పాలు కూడా లేదనుకుంటా. చిన్నప్పుడే ఆ కూరగాయలు అమ్ముకునే అమ్మాయికి ఇచ్చేశాడు. తర్వాత మా అన్నయ్య నేనున్నాం. ఇక మేము అడుక్కుంటున్నాం అక్కడ. మా బంధువులు ఉన్నారు. నిన్న కారులో వెళ్తా చూపించాం. అవన్నీ కూడా ఉన్నారు. బంధువులు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ఎవరూ మమ్మల్ని పట్టించుకోలేదు. మా మీద వేసిన ముద్ర ఏంటంటే, మీరు పుట్టారు, మీ అమ్మ అది. అడుక్కున్నామండి. అన్నయ్య నేను ఆ గ్రామం అంతా తిరిగి అడుక్కుంటూ, అన్నయ్య నా చేయి పట్టుకొని అడుక్కుంటూ, నాకు ముద్ద ఆయన ముద్ద తినేవాళ్ళు. చిన్నపిల్లలు, నాకు కూడా పెద్దంగా లేదు, కొంచెం తెలియనివా. ఎవరు అన్నం పెట్టేవాళ్ళు కాదు, ఎవరింట్లోకి రానిచ్చేవాళ్ళు కాదు. ఆ రేజర్ల గ్రామంలో రచ్చబండనే ఉంటుంది మా ఊరి మధ్యలో. అక్కడికి వెళ్ళి పడుకునేవాళ్ళం రాత్రిపూట. వర్షంలో తడిసేవాళ్ళం. సరైన వస్త్రాలు లేవు, ఆహారం లేదు. ఉదయాన్ని అడుక్కొని అన్నయ్య పెడితేనే తింటాం. మాకు ఆలనాపాలను చూసేవారు ఎవరూ లేరు. అడుక్కునేవాళ్ళు ఎలా ఉంటారు తెలుసు కదా పిల్లలు మీకు. ఇప్పుడు అడుక్కునే పిల్లలు ఉంటారు, చూస్తారు కదా మీరు. వారిని చూసినప్పుడు నా చిన్ననాటి జీవితం జ్ఞాపకం వస్తుంది నాకు. ఏమండి, అలాగున్న మా జీవితాన్ని అడుక్కుంటా వెళ్తే బయటికి పొమ్మనేవాళ్ళు, అటు పొమ్మనేవాళ్ళు. అది కొంచెం నాకు బాగా గుర్తయి. ఎవరు ముద్ద కూడా అన్నం కూడా పెట్టేవాళ్ళు కాదు. మాతో పాటు కుక్కలు కూడా పడుకునేవి. అలాగా కాలం గడుపుతూ కొంతకాలానికి మా నాన్నగారు ఒక అమ్మాయిని వివాహం చేసుకొని వచ్చాడు. ఆవిడది పోతునూరు, అదే చింతలపూడి పక్కన పోతునూరు. ఆవిడ వివాహం చేసుకొని వచ్చాడు. ఆవిడికి వివాహం అయింది. ముందు భర్తకు ఒక కుమార్తె ఉంది. ఆ కుమార్తెని తీసుకొని మా దగ్గరికి ఈవిడిని తీసుకొని వచ్చాడు. రావటంతో నేను చాలా ఆనందపడ్డాను. నాన్నొచ్చాడు కదా అని, నాన్నొచ్చాడు అని ఆనందపడి ఎదుర్కొంటూ వెళ్ళి ఆయన ముద్దులాడాను. అది కొంతకాలమే. ఆ వచ్చిన ఆవిడ మమ్మల్ని ఏం చేసేదంటే భయంకరమైన పరీక్ష పెట్టిందండి. ఆవిడ కూతురుని చూసేది కానీ మమ్మల్ని చూసేది కాదు. ఇప్పటికీ ఉంది ఆవిడ ఈ రేజర్లో. ఆవిడ కూతురుని చూసుకునేది, ఆవిడ కూతురు పెట్టేది, మమ్మల్ని చూసేది కాదు. మా అన్నయ్య నన్ను కూడా వదిలేసి వెళ్ళిపోయాడు. ఈవిడ పెట్టే ట్రాన్స్ఫర్గా ఆయన వెళ్ళిపోయాడు. నేను ఒక్కడే ఉన్నాను. నన్ను కర్రలతో, అదే అట్లకాళ్ళతో వాతలేసేదా. అన్నం పెట్టినప్పుడు అందుట్లో రాళ్ళంటి వేసి అన్నం పెట్టేది. నాకు భయంకరంగా హింసించింది. అది మా నాన్నగారు చూసి ఏం చేశాడంటే, చెక్కపల్లి గ్రామం 100 రూపాయలకి అమ్మేశాడు. చిన్నప్పుడేనండి. మా నాన్నగారు ఒక 100 రూపాయలకి చింతలపూడి ఊరి చివర తీసుకొచ్చి, చెక్కపల్లిలో గరిగింటి అంజీ గారు, గరిగింటి వెంకమ్మ గారు, ఆ ఊరికి పెద్దలు వాళ్ళే. గరిగింటి పెద్దంజీ గారు, గరిగింటి వెంకమ్మ గారు. వారికి సంతానం లేదు. వారు వృద్ధాపాయంలో నన్ను తెచ్చుకున్నారు, నన్ను పెంచుకుంటానికి. ఎవరి కాలంలో తెచ్చుకోలేదు నన్ను వాళ్ళు. అప్పటికి మా నాన్నగారికి 45 ఉంటాయి, మా అమ్మగారికి ఒక 40 ఉంటాయేమో. పెంచుకున్నారు. ఎలా తెచ్చుకున్నారంటే, మా నాన్నగారు చింతలపూడి ఈ చివరికి తీసుకొచ్చాడు నన్ను. వీళ్ళు ఈ చివరి నుంచి వచ్చారు. వీళ్ళు చింతలపూడి ఊరి చివర నన్ను వాళ్ళకి అప్పగించేసి వెళ్ళిపోయాడు. నాతో ఏం చెప్పాడంటే, నేను ఇప్పుడే వస్తాను, ఇక్కడే ఉండని వెళ్ళిపోయాడు. అదే లాస్ట్ ఫైనల్.
వారికి 100 రూపాయలు ఇచ్చాడు, వీళ్ళు నన్ను తెచ్చేసుకున్నారు. ఇక ఏడవటం, గుర్తులేని స్థలాల్లోకి, గుర్తులేని వ్యక్తుల మధ్యకి నన్ను తీసుకెళ్తుంటే తండ్రి ప్రేమ, తల్లి లేదే, తండ్రి కూడా కోల్పోయాడే, తండ్రి ప్రేమ లేదు, తల్లి ప్రేమ లేదు. ఏడుస్తూ ఏడుస్తూ కొన్ని దినాలు ఏడ్చాను అలాగా, అమ్మ ప్రేమ కోసం, తండ్రి ప్రేమ కోసం. కానీ తండ్రి ప్రేమ తల్లి ప్రేమ కూడా మరిపించిన నీళ్లు పెంచారు. కొట్టు చప్పట్లో ఒకసారి గట్టిగా. గార్భంగా పెంచారండి, చాలా గార్భంగా పెంచారు. అన్నం దొరకని నా బతుకులో 3 రోజులు 3 సార్లు అన్నం పెట్టేవాళ్ళు. వస్త్రాలు లేక బ్రతుకుతున్నాం. బ్రతుకులు మంచి మంచి వస్త్రాలు కొని పెట్టారు. వారిని ప్రేమించడానికి కొన్ని నెలలు పట్టింది నాకు. అలాగ వారు నన్ను పెంచారు. యవ్వన కాలం వచ్చింది. యవ్వన కాలంలో భయంకరమైన అలవాటు అయిపోయాయి. తాగుడికి బానిస అయిపోయాను, వ్యభిచారానికి బానిస అయిపోయాను, జూజానికి బానిస అయిపోయాను. యవ్వన కాలంలో పెంచిన తల్లిదండ్రులను కొట్టడం ప్రారంభించాను. ఎక్కడ కళ్ళు దుకాణం ఉంటే అక్కడికి వెళ్ళి తాగి అక్కడ పడిపోవటమే. చెక్కపల్లి గ్రామంలో టి ఏలి గారు దైవ స్వరూపి సవాసం అనే మందిరం పక్కనే కళ్ళు దుకాణాలు ఉండేవి. అక్కడికి వెళ్ళి తాగేవాడిని, తాగి అక్కడే పడిపోయేవాడిని. నా యవ్వన కాలం రోత బతుకు అయిపోయింది. పెంచిన తల్లిదండ్రుల యొక్క ప్రేమ అలుసుగా తీసుకున్నాను. లోకంలో కలిసిపోయాను. వాయా వరస లేని జీవితంలో బ్రతికాను. జన్మనిచ్చిన తల్లి ప్రేమ, జన్మనిచ్చిన తండ్రి ప్రేమ మర్చిపోయాను. పెంచిన తల్లిదండ్రుల ప్రేమ మర్చిపోయాను. భయంకరంగా లోకంలో బ్రతకడం ప్రారంభించాను. ఇక నాకు లేని అలవాటు లేదు. ఇక అవునండి, సారాకి, పప్పు సారాకి, బ్యాందీకి, ఇస్కీకి, మందుకి బానిస అయిపోయి ఎక్కడ పడితే అక్కడ తాగి పడిపోయేవాడిని. నా మీద భూమి మీద ఎగురుతున్న దుమ్ము పడిపోయేది, ఆకులు పడిపోయాయి. రోత బతుకు. పంది వెళ్ళి బురదలో ఎలా పడద్దో అలా పడిపోయాను. సాయంత్రానికి నా తల్లిదండ్రులు తీసుకెళ్ళేవారు ఇంటికి. ఇంక విషయం చెప్పమంటారు దేవుని పిల్లారా, నేను త్వరగా ముగిస్తాను. నన్ను పెంచిన తల్లిదండ్రులు నా తండ్రి బావుజాతలు చేసేవాడు. గరిగింటంజీ గారు బావుజాతలు చేసేవాడు, తాయిత్తులు కట్టేవాడు, అంతరాలు కట్టేవాడు, జ్యోతిష్కాలు చెప్పేవాడు. తెలుసా మీకు తాయిత్తులు, అంతరాలు తెలుసమా? తలకాయలు బాగానే ఊపుతున్నారు, ఇలా బాగానే ఊపేస్తున్నారు. ఆదివారం, బుధవారం, శుక్రవారం మా ఇంటికాడ ఖాళీ ఉండేది కాదనమాట. మా ఇంటికి ఎవరు వచ్చేవాళ్ళు అంటే ప్రభువుని ఎరగని వారు వచ్చేవారు, ప్రభువుని ఎరిగిన వారు కూడా వచ్చేవారు. మా ఇంటికి మరియా, మార్తా, రూబేను, అంతోను, ఆదాం అంతరాలు కట్టించుకెళ్ళడానికి వచ్చేవాళ్ళు వీళ్ళు మా ఇంటికి. అవునండి, ఇప్పుడు తెలిసింది నాకు. ఏది? ప్రభుని తెలుసుకున్నాక వారి పేర్లు ఇప్పుడు తెలిసింది, అప్పుడు తెలియదు. నేను కళ్ళు దుకాణం కూడా అక్కడే కూర్చునేవాళ్ళం మేము. రూబేన్ ఒక పక్కన, సత్యనారాయణ ఒక పక్కన కూర్చునేవాడు, తాగేవాళ్ళం అనమాట. ఇది అక్కడే ఆ దుకాణం కాడే. క్రైస్తవుడు నామకార్థంగా బ్రతకూడదు. కొట్టు చప్పట్లు ఒకసారి గట్టిగా. దేవుని స్తోత్రం కలుగును గాని. హల్లెలూయా.
అటువంటి రోత బ్రతుకుతున్న నా జీవితంలో భయంకరమైన బలహీనత వచ్చేసింది. నాకు యవ్వన కాలంలోనే ఇంత చెయ్యంత కాలైపోయింది. సావు బతుకుల్లోకి వెళ్ళిపోయాను. నులక మంచంలో పడేశారు నన్ను యవ్వన కాలంలోనే. అయితే ఇంతకుముందు ఒక సంఘటన జరిగింది. అప్పుడు టాటర్ తోలేవాడిని. ఏలీ గారి చర్చికి టాటర్ మట్టి తోలుతున్నాం. ఇప్పుడున్న చర్చికి మీకు యూట్యూబ్లో చూశారు కదా చర్చి, ఆ చర్చికి మన్ను తోలుతున్నాను. టాటర్తో మట్టి తోలుతుంటే ఏలీ గారు అన్నాడు, ఏమంటే సత్యనారాయణ గారు చిన్న మాట అన్నాడు. ఏంటయ్యా అన్నాను. అయ్యా అనేవాడిని కాదులే, ఏంటి అనేవాడిని. అయ్యానే వాడు ఇప్పుడు వస్తుందిలే, అప్పుడు అలా వచ్చేది కాదు. నోరు తెరిస్తే ఇక మనకి రాని ఏంటయ్యి ఇక పాఠం అసలు నాకు తెలుసు. ఎక్కడి నుంచి ఆరంభం అయితే ఎక్కడ ముగించాలో నా నోటికి అలా వచ్చాయన్నమాట. అంత భయంకరమైన ఇలా ఉండి ఆయన్ని గౌరవించుకోకనా, పెద్దవాడు అప్పటికే పెద్దవారు, దైవజన్లో ఏలీ నాన్నగారు. గౌరవించుకోకనా మట్టి తోలిన తర్వాత కిరాయికి వెళ్ళాను. సత్యనారాయణ గారు, నా పేరు సత్యనారాయణ గారు అన్న చెప్పన్నాను. అయ్యా మీరు కొద్ది ప్రభుని తెలుసుకుంటే బాగుంటుందేమన్నాడు. ప్రభువా గాడిది గుడ్డ అవకడ పో అన్న. ఇలాగే అసలు మాకు మేము ఎవరో తెలుసా మీకు? ఆ చెక్కపల్లి దివాన్లోకి ఇప్పుడు వెళ్ళరండి, ఎవరో సువార్తకి వెళ్ళరు. ఆ కాపు గడప ఎవడ తొక్కడప్పటికి అది సొదొమ పట్టణం ఈరోజు కూడా. అవునండి, అది భయంకరమైన సొదొమ పట్టణం. ఆ కాపు గడప అక్కడ 500 గడప ఉంది. ఆ 500 గడపలో సేవకుడిగా దేవుడు నన్ను ఒక్కడే ఎన్నుకున్నాడు. కొట్టు చప్పట్లు ఒకసారి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పందిలాగా బ్రతికే ఈ బ్రతుకును గుర్రపు సవారిగా చేశాడు. అది ఎవరి వల్లంటే నా ఆత్మీయ తండ్రి దైవజనుడు. ఆ తండ్రి జన్మనిచ్చిన తల్లిదండ్రులని ద్వేషించాను, పెంచిన తల్లిదండ్రులు ద్వేషించాను. నా ఆత్మీయ తల్లిదండ్రులు మాత్రం ఇంతవరకు నన్ను తీసుకొచ్చారు. ఎంత గొప్ప ప్రేమ అండి దైవజనుడిది. మట్టి తోలి ఏమన్నారు తెలుసా? ఇజ్రాయేలు జనాంగానికి మోషే ఆరోను సాకిలు పడినట్లుగా నా గడ్డం పట్టుకొని బతిలాడాడు ఆయన. అయ్యా సత్యనారాయణ గారు, ప్రభుని తెలుసుకో. గొప్ప మార్గం దొరుకుతుంది మీకు, మంచి మార్గం దొరుకుతుంది. ఈ చెడు అలవాటులో ఉండి దేవుడు ఒక ఉన్నతమైన స్థాయిగా నిన్ను తీసుకెళ్తాడంటే నేను నమ్మలేదు. పొమ్మన్నాను అవకాడికి. కొంతకాలానికి నా శరీరంలో బలహీనత వచ్చేసింది. ఇంత కాలం అయిపోయింది. నులక మంచంలో పడిపోయాను. మా నాన్నగారు బావుజాతలు చేస్తున్నాడు, అంతరాలు కడుతున్నాడు. ఈ కాళ్ళకు 2, ఈ చేతులకు 2, మెళ్ళలో 2. ఓకే, ఆయన ప్రయోగం ఆయన చేసేస్తున్నాడు. పెంచిన ఆయన ఈ కాళ్ళకు 2, ఈ కాళ్ళకు 2 ఇక బంధించేస్తున్నాడు ఆయన తాళ్ళు కట్టేసి. దేవుని పిల్లలు దయచేసి 2 చేతులు జోడించి చెప్తున్నాను, ఎవరన్నా దేవుని నమ్ముకున్న తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళమోకండి. ఎక్కడికి? ఐగుప్తుకి. అది మళ్ళీ తాయిత్తుల జోలికి ఎవరన్నా వెళ్తున్నారా? నాకు కొద్దిగా డౌట్ అవుతుంది, వెళ్తున్నారేమని. మీరు వెళ్ళరలే, దేవునికి స్తోత్రం కలిగిందిగా. ఎందుకంటే మంచి పునాది మీద కట్టబడ్డారు మీరు వెళ్ళరు. అప్పుడు మా అక్కగారని మామిడి చెట్టి సత్యవతం గారని యూట్యూబ్లో చూడండి, ఆవిడ కాపాడుద్ది మీకు. అప్పుడు ఏలీ గారు చర్చికి వచ్చేదనమాట. ఆవిడ నా దగ్గరకు వచ్చి సాగు బతుకులు అనమాట. ఇక మరణంచుల దగ్గరికి వెళ్ళిపోయాను. మా నాన్నగారు ఇక ఆయన ప్రయోగాలన్నీ నా మీద చూపించేస్తున్నాడు. బావుజాతలు చేస్తున్నాడు, అక్కడ చేస్తున్నాడు, ఇక్కడ చేస్తున్నాడు. ఆయన చేసిన చేసేస్తున్నాడు. కానీ ఎన్ని చేసినా ప్రయోజకరమేమీ లేదు. నేను చక్కటి పాటలు పాడేవాడినండి. అంజుడిగా ఉన్నప్పుడు డ్రామాలు వేశాను. సత్యహరిశ్చంద్ర డ్రామా ఆడాను, ఎర్ర బ్రహ్మం గారి చరిత్ర డ్రామా ఆడాను, రామాంజనేయ యుద్ధం డ్రామా ఆడాను. కక్కడగా చక్కటి పాడిన స్వరం చాలా బాగుంటుందండి. అంత ఇదిగా చేశాను. నేను ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలు తిరిగాను. కోలాటాలు, చెక్క భజనలు, చిటిదాల భజనలు, ఆఖరికి అయ్యప్ప మాలేసుకుని కూడా శబరిమల వెళ్ళొచ్చాను. ఆంజనేయుడి దండకం కంఠస్థం పట్టి చదివేవాడిని.
అమ్మవారి దండకం కంఠస్థం పడి చదివేవాడిని, అంత ఇదిగా చదివేవాడిని. కానీ మంచంలో పడిపోయి కుంగిపోయి మరణ దగ్గర వెళ్ళినప్పుడు నన్ను రక్షించిన వారు ఎవరినో కూడా ఒక్కరునో లేరు. సత్యమనేది ఎక్కడ ఉందని, నిత్య జీవమనేది ఎక్కడ నాకు దొరికేనని, ఎందరినో మోక్యాను ఏమేమో చేశాను, ఎందరినో మోక్యాను ఏమేమో చేశాను, చివరికది నీలోనే కనుగొన్నాను, చివరికదే నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా, నా చింతలన్నీ చేరేనయ్యా నిన్ను చేరినా. సరే, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరు నన్ను రక్షించలేదండి. ఎవరినైతే నేను ఆరాధించానో, ఎవరైతే నా ప్రతిష్టలన్నీ నేను మొక్కానో వారెవరో కూడా నన్ను రక్షించిన వాడెవరంటే అంటరాని వాడని ఎలివేసిన ఆ యేసే నన్ను రక్షించాడు. కొట్టు చప్పట్లు ఒకసారి గట్టిగా. ఒక కులానికి చెందినవాడు, ఒక మతానికి చెందినవాడు, అంటరాని వాడు, అమెరికా వాడు అని అనుకున్న ఆ యేసుక్రీస్తు సర్వరక్షకుడైన పరలోకము నుండి దిగి వచ్చిన ఆ మహానుభావుడే నా ప్రాణమును రక్షించిన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక దర్శనం వచ్చింది. ఒక రాత్రి వేళ సమయంలో అందరూ చూసి వెళ్ళిపోతున్నారు. ఇక సత్యనారాయణ బతకడు అని నా బంధుమిత్రులందరూ కూడా చూసి వెళ్ళిపోతున్నారు. మా అక్కగారు వచ్చి చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోయింది. వారు ఇండియన్స్లో డాక్టర్లు వచ్చి చేస్తున్నారు కానీ అవి ఏం పని చేయట్లేదు. ఇక ఒక రాత్రి వేళ ఒక దర్శనం, తెల్ల వస్త్రాలు ధరించుకొని నా మంచం కాడికి వచ్చి అంటున్నాడు, అయ్యా నేను బ్రతికిస్తా, నువ్వు లేచి నా పని చేస్తావా? కొట్ట సప్పట్లు ఒకసారి గట్టి. ఆ దర్శనం నేను ఎప్పుడూ చూడలేదు, ఆ మనిషిని నేను ఎప్పుడూ చూడలేదు. అసలు దర్శనం ఏంటో నాకు తెలియదు. వెంటనే 3 నెలలు పెట్టి కుక్కు మంచంలో పడిపోయిన నాలో ఏదో ఒక మెలకువ, ఒక జీవము, ఒక బలము నాలోకి వచ్చేసింది. దేవుని స్తోత్రం కలుగును గాక. తెల్లారుజామున లేచి మా అమ్మగారితో, అమ్మా నాకు అన్నం తినాలనిపిస్తుందమ్మా అంటే మా అమ్మ ఆశ్చర్యపోయిపోయింది. మా నాన్నగారు అంటున్నాడు, నేను చేసిన అన్ని పని చేసినాయి అన్నాడు ఆయన. నేను చేసినవన్నీ ఆయన కట్టిన అన్నీ పని చేసినాయి అంటే ఆయన అనుకుంటున్నాడు. ఆయన 2 కాళ్ళకు 2, 2 చేతులకు 2, మెడలో 4 అక్కడక్కడ తిరిగి అవి కట్టాడు కదా, అవన్నీ ఇప్పుడు పని చేసినవి మా అబ్బాయి అందుకే లేచాడు అనుకుంటున్నాడు. నేను లేచామన్నానంటే నువ్వు కట్టి కాదయ్యా, ఎవరో రాత్రి నాకు ఒక ఆయన కాపాడ్డాడని చెప్పి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలాగున్నాడు అంటాడు. ఒక ఆయన కాపాడ్డాడు. ఆయన ఏమంటాడు తెలుసా? నువ్వు అయ్యప్ప దగ్గరికి వెళ్ళావు కదా, అయ్యప్ప వచ్చాడు నీ దగ్గరికి అంటాడు ఆయన. అయ్యప్ప ఎవరో కాదు డాడీ, ఎవరో తెల్ల వస్త్రాలు ధరించుకున్నాడు, తలతల మెరుస్తున్నాయి, ఆయన వచ్చాడు. అరే అక్కొచ్చి ప్రార్థన చేసిందిరా, యేసేమో అన్నాడు ఆయన. అక్కొచ్చి ప్రార్థన చేశాడు కాబట్టి ఆ యేసుని యొద్దకు వచ్చాడేమో. కొట్ట చప్పట్లో ఒకసారి గట్టిగా. బలం వచ్చింది. మా అక్కగారు ఏలీ గారి దగ్గరికి తీసుకెళ్ళింది నెమ్మతంగా. ఏలీ గారు దైవజనుడు సారి మీద ఈ పాత్రను తయారు చేశాడు. కొట్టో చప్పట్లో ఒకసారి. హల్లెలూయా. పనికిరాని పాత్రను సారి మీద రుద్ది రూపం చేసి తయారు చేసిన వాడు ఎవరో తెలుసా? దేవుని సేవకుడు. అవునండి. నా పరలోకపు తండ్రి
మా మంచి కుమ్మరి నా పరలోకపు తండ్రి, మా మంచి కుమ్మరి, నీకిష్టమైన పాత్రను చేయా నన్ను విసిరేయక సారిపై ఉంచవా. నీకిష్టమైన పాత్రను చేయా మమ్ము విసిరేయక సారిపై ఉంచవా. జ్యోతిమయోడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిమయోడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీకే. నా అతిశయము నీవే, నా ఆరాధన నీకే, నా ఆనందము నీకే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దైవజనుడు నన్ను సారిపై తిప్పి, వాక్యం అనే సారిపై తిప్పి ఒక మంచి పాత్రగా చేశాడు. వాక్యముతో నన్ను సరిచేశాడు. ప్రార్థన ఎలా చేయాలో నేర్పాడు. దిద్దుబాటు ఏంటో నేర్పాడు. అక్రమాలు కట్టడం ఏంటో నేర్పాడు. ఏకాంత అనుభవం ఏంటో నేర్పాడు. దర్శనం, దేవుడు ఎలాగ నీకు ప్రత్యక్షమై మాట్లాడతాడు ఆయన నేర్పాడు. దేవుడిని మానవుడితో జతపరిచేవాడే దేవుని సేవకుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లేకపోతే నా జీవితం ఏమో చెప్పాలి, అవును కదండి. ఆ సేవకుడు లేకపోతే ఏమైపోయింది నా బ్రతుకు? ఎక్కడో నశించిపోయేవాడిని. అందుకని ఇక్కడ ఇజ్రాయేలు జనాంగం మళ్ళీ వెనక్కి తిరిగి ఐగుప్తుకి వెళ్ళిపోతా ఉంటే శావుకురు వాళ్ళు సాకిలు పడ్డారంట. అయ్యా మీరు వెనక్కి వెళ్ళనే, నువ్వు నశించిపోవడం నాకు ఇష్టము. చాలామంది దైవ సేవకుల మాట వినరండి. సమయం లేదు, ముగిచ్చేస్తున్నాను. ఎందుకంటే ఈ కొద్ది సమయం ప్రభు చిత్తమైతే ఎప్పుడన్నా మరలా వస్తాను మీ మధ్యకి, వచ్చి పూర్తి సాక్ష్యాన్ని పంచుకుంటాను. ఇంకా దేవుడు నా పట్ల ఎన్నో అద్భుతాలు చేశాడు. నాకు సంతానం, ఒక్క మాట చెప్తాను, సంతానం కలగదు అని చెప్పారు నాకు. నేను దేవుని నమ్మి నేనుంటే మా పాస్టర్ గారు పూజలు చేస్తూ ఉండేది. అర్థమవుతున్నాడు మీకు? నేను ప్రార్థన, ఆవిడి పూజ. నేను ఒక్కడే ప్రార్థన చేసుకునేవాడిని. తండ్రి గారు, ఆత్మీయ తండ్రి గారు నేర్పిన పాఠం, నువ్వు ఎలా ప్రార్థన చేయాలి, నువ్వు ఎలాగుండాలో అవన్నీ నేర్పాడు ఆయన నాకు. ఆ నేర్పిన పాఠంతోనే నేను మోకాళ్ళు వేసి ఏకాంతానికి వెళ్ళి ఒక్కడే ప్రార్థన చేసుకునేవాడిని. ప్రభువా నా భార్యను మార్చవా. నా భార్యను కొట్టేవాడు కాదు, తిట్టేవాడు కాదు, గద్దిచ్చేవాడు కాదు, కోప్పడేవాడు కాదు. నా తండ్రికే చెప్పేవాడిని, ప్రభువా నా భార్య నువ్వు చెప్పాలి, మార్చవా. గర్భం తెరిచాడు. 7 నెలలు బాబు పెరిగాడు. 7 నెలల్లో బాబు కడుపులోనే చనిపోయాడు. నేను చూడలేదండి. ఆ బాబును మా అక్కగారు, అంటే అక్కగారైనా అత్తగారైనా ఆవిడే, ఇంత చిన్న బాబు అంట, తీసుకెళ్ళి మట్టి చేసి ఆవిడ ఏడ్చుకుంటూ మట్టి చేసి, మా సత్యనారాయణ లాగే ఉన్నాడు వీడు, మా సత్యనారాయణ ఏడ్చుకుంటూ తీసుకెళ్ళిందంట మా అక్కగారు. నేను ప్రార్థన చేస్తున్నాను, ఏంటి ప్రభా ఇచ్చావు కదా మళ్ళీ ఎందుకు తీసుకున్నావు అని అంటే, నువ్వు శుద్ధి కనుక అలాగ ఉండంటున్నాడు ఆయన. సోతుండాల ఈవిడ వెంటనే నేను ప్రార్థన చేస్తే నా పక్కొచ్చి మోకరిచ్చింది. అంటే నా భర్త ఒక అడుగు నేను ఒక అడుగు, నా భర్త ఒక అడుగు నేను ఒక అడుగు అయినే అని ప్రార్థన చేయటం మొదలెట్టింది. ఇద్దరు ప్రార్థన ఏకమైంది, ఏక మనసు అయింది, ఏకాత్మ అయింది. ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తున్నాం. చచ్చిపోయిన కుమారుని దేవుడు చూపెడుతున్నాడు మళ్ళీ, ఇదిగో ఈ కుమారునే నీకు ఇస్తానని. కొట్టే చప్పట్లో ఒకసారి గట్టిగా.
దర్శనంలో చూపెడుతున్నాడు. ఆయనే మొదట్లో దర్శనంలో కాపాడిన వాడు వచ్చి అన్నాడు, ఆ పిల్లవాడిని తీసుకొని వచ్చి ఇదిగో ఈ కుమారుని మళ్ళీ నీకు ఇస్తున్నాను అంటున్నాడు. తెల్లారి లేచి ఏడ్చాను, ప్రభువా ఎంత మంచి దేవుడు నాయన, ఎంత మంచి దేవుడు అయ్యా. నా భార్య నీళ్ళు అదే ఏంటంటారు గర్భిణీ ఆరంభమైంది. తర్వాత మా బామ్మర్ది గారి భార్య కూడా గర్భిణీ ఆరంభమైంది. ఆవిడ అంజరాలు, మా బామ్మర్ది వాళ్ళ అంజరాలు. ఈవిడి ప్రభుని తెలుసుకుంది. 2 గర్భాలు ఒకే నెలలో. నేను అందరికీ చెప్తున్నా, మన సమూయేలు గారు అంటే దైవజనులకి, నా సహోదరులకి, నా కుటుంబాలకి, ప్రతి దైవజనుడితో నేనేం చెప్పే మాట ఏంటంటే, నా దేవుడు నాకు మొగబెట్టిన ఇస్తున్నాడు అని చెప్తున్నా. మరి చెప్పాడు కానీ ఇస్తున్నానని, దర్శనం ఇస్తున్నానని చెప్పాడు కదా. నేను చెప్తున్నాను, ఎప్పుడు అప్పటికి పెట్టి ఇంకా రూపింపబడనే తెలిసిందంతే. ఇక అందరూ చెప్తున్నాను సాక్ష్యం, నా దేవుడు నాకు మొగబిడ్డను ఇస్తున్నాడు, నాతో చెప్పాడండి అని చెప్తున్నాను. పాస్టర్లు ఆశ్చర్యపోతున్నారు. ఇక నీ దేవుడు నీతో మాట్లాడాడు దేవుడు అలాగా. కొంతమంది చెప్తారు దర్శనాలు లేవని, వారి మాటలు నమ్మకండి. వాళ్ళకి నేను ఇదే మాట చెప్తున్నా, దర్శనం కలిగిన అనుభవం మన సవాసం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునితో మాట్లాడే అనుభవం మన సవాసం. ఈ దర్శనం లేదని, దేవుడు మాట్లాడని దర్శనాలు చెప్పేవారు అబద్ధకులని చెప్పే సైన్యం ఈ రోజున వచ్చింది ప్రపంచంలోకి. వారి మాటలు మీరు రూటిగా చెప్తున్నానండి. నేను నెలలు దాటిపోయినాయి. మా బామ్మర్ది గారి భార్య డెలివరీ అయిన మగపిల్లడు పుట్టాడు. మా పాస్టర్ గారు 10 నెలలు అయిపోయింది. ఎవరు పుడతారు ఇక? ఏమా ఎవరు పుడతారు? నేనేం చెప్పానంటే, మరి నేనేం చెప్పిన పోదేంటి, మగపిల్లడు అని. ఇప్పుడు మా అత్తగారు అంటే నా కొడుక్కి కోళ్ళ పుట్టపోతున్నా. వీళ్ళకి ఆలోచనలు వచ్చేసింది వీళ్ళకి. నా కొడుక్కి కోళ్ళ పుడుతుందంట. అంటే మా కూతురు పుడుతుంది. వాళ్ళ కొడుక్కి కొడుకు పుట్టాడు కదా, ఇప్పుడు మా కూతురు పుడుతుందని నేను చెప్పిన బోధ అంతా ఏమైపోయింది అంటే, నా దేవుడిని వాళ్ళు తీసేసినట్టుగా. మా పాస్టర్ గారు అంది, అయ్యా నాకు చేప తినాలనిపిస్తుంది అయ్యా అంది. 10 నెలలు దాటిపోయినాయి. వెళ్ళి చేప తీసుకొచ్చి తలకాయ తింది. ఆ రేత్రి నిప్పులు ఆరంభమైనాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆశ్రమం హాస్పిటల్ తీసుకెళ్ళి పెద్ద ఆపరేషన్ చేసి తీశారు. 4 కేజీలు ఉన్నాడు ఆయన. తలకాయ నిలబెట్టుకుని చూస్తున్నాడు అన్నమాట. ఇలాగా ఆయన అర్థమవుతుందా మీకు? ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లేకినాను ఒకసారి కాపాడాలకి. దర్శనం ద్వారా కలిగిన కుమారుడు, అందుకని ఇస్సాకుని పెట్టాను ఆయనకి. ఆయన పుట్టి ఎవరి కాలం వచ్చిన తర్వాత దేవుడు చెప్తున్నాడు, నీ కొడుకుని చంపేస్తా, నువ్వు సేవకు రాకపోతే అన్నాడు. ఆయన్నే చంపేస్తానన్నాడు. మళ్ళీ గోతులో పడిపోయినట్టుగా చూపెడతా, కీడు దర్శనాలు చూపెడతా. ఏంటి ప్రభా, లేదయ్యా నీ పని చేస్తానయ్యా, నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను, ఈ పని చేస్తాను, నన్ను క్షమించు నాయనా, నీకు దూరం అయిపోతాను. మిమ్మల్ని ఆయన పాదాలు పట్టుకొని అడుక్కుంటా, అలా ప్రార్థన చేసుకుంటా ప్రభువుని దేవుని పనులు అలా సాగుతూ ముందుకు నడుస్తున్నాం. ఇప్పుడు ఆయన ప్రార్థన ఏంటంట, మా బామ్మర్దికి 2 కొడుకులు పుట్టారు, ఈడొక్కడే అయ్యాడు. ఈడేం ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా వాళ్ళకి 2 ఇచ్చావు కదా, నాకు ఇంకొకటి ఇవ్వమంటున్నాడు అంటే. వీడి ప్రార్థన, నేను ఒక్కడే, వాళ్ళిద్దరూ ఆడుకుంటున్నా ఉంటే ఈడు ఒక్కడైపోతున్నాడు. వాడు ఆడుకుంటుంటే ఈడు చూస్తున్నాడు. ఈడేమన్నాడు, ఈడు అడుగుతున్నాడు ప్రభుని, ప్రభా నాకు ఇంకొకటి ఇవ్వు అంటున్నాడు. నాకు తమ్ముడు ఇవ్వు అంటున్నాడు. లేదు లేరా ఎవరన్నా ఆడపిల్లని తీసుకొచ్చి పెంచుకుందాం అంటే, లేదు నా అమ్మకి ఎలా ఉన్నా. మళ్ళీ ప్రార్థన చేస్తే 11 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంకో బిడ్డని ఇచ్చాడు. ఇంటికాడు ఉన్నాడు ఆయన పేరు డేవిడ్. ఇప్పుడు ఆయన 13 సంవత్సరాలు ఆయనకి. మన దేవుడు అన్యాయస్తులు అనుకుంటున్నారు దేవుని పిల్లరా. గర్భము మూయబడిన గర్భములు తెరిచేవాడు మన దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు నిన్ను నిలబెట్టేవాడు ఆయన. అటువంటి దేవుని కలిగి బ్రతుకుతున్నాం మనం వెనకడుగు వేయవలసిన పని, ఐగుప్తుకు చూడవలసిన పని లేదు. దేవుని సేవకుడు నోట దేవుని మాట ఉన్నప్పుడు మనం ముందుకే ప్రయాణం చేయాలి. ఇక్కడ ఉన్న ప్రతి విశ్వాసి కూడా, ప్రతి కుటుంబము కూడా దేవుడు దైవజనుల చేతిలో పెట్టినప్పుడు వారందరూ కూడా
ముందు చూపుతోనే, కానాను దేశముతో చూపుతోనే ముందుకు నడిచిన వారే ధన్యులవుతారు, ఆశ్రయింపబడతారు. వారిని ఇంకా ముందుకు దేవుడు నడిపిస్తూనే ఉంటాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.